నివాసి ఉన్నత పరిశుద్ధ స్థలములలో నివసించువాడు. ఉన్నత పరిశుద్ధ స్థలములలో నివసించువాడు పరిశుద్ధుడు. ఉన్నత పరిశుద్ధ స్థలములలో నివసించువాడు పరిశుద్ధుడు. అయినను నలిగిన వినయపు దీన మనస్సులో నివసించును జీవించును. అయినను నలిగిన వినయపు దీన మనస్సులో నివసించును జీవించును. గనుడు మహోన్నతుడు పరిశుద్ధుడు వాసి. గనుడు మహోన్నతుడు పరిశుద్ధుడు. మోసము శిక్షయు దుఃఖమును దరిద్రత కలిగి నాము. మోసము శిక్షయు దుఃఖమును దరిద్రత కలిగి నాము. అయినను సత్యము జీవము సంతోషమును ఐశ్వర్యము పొంది. అయినను సత్యము జీవము సంతోషమును ఐశ్వర్యము పొందితిము. గనుడు మహోన్నతుడు పరిశుద్ధుడు వాసి. గనుడు మహోన్నతుడు పరిశుద్ధుడు. కూర్చోండి. దేవుని చెప్పిన వాక్యానుసారంగా కొద్ది నిమిషాలు మనం ప్రభుని ఆరాధిస్తాం. మొట్టమొదటి సండే స్కూల్ టీచర్స్ ప్రభుని ఆరాధిస్తారు. ఆ తర్వాత గత నెలలో ఎవరైతే ప్రభుని ఆరాధించలేదో జనవరి నెలలో ప్రభుని ఆరాధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? జనవరి నెలలో నేను అసలు ఆరాధించిన వాళ్ళు చేతులు ఎత్తండి ఒకసారి. మీరు మాత్రమే ప్రభుని ఆరాధించండి. నాకు గుర్తున్నారు, మీరంతా ఆరాధించేయాలి. కనుక గత నెలలో అంటే ఫస్ట్ తారీఖు చేసిన వాళ్ళు కాదు నేను చెప్తుంది, మిగిలిన వారాలు ఉన్నాయి కదా, ఆ వారాల్లో ఎవరైతే ప్రభుని ఆరాధించలేదో వారందరూ కూడా ఈరోజు ప్రభుని ఆరాధిస్తారు. సమయం ఉంటే మిగిలిన వారికి కూడా అవకాశం ఇస్తాం. మొట్టమొదట ఎవరు ఒకసారి చేతులు ఎత్తారా? ఒకసారి గత నెలలో చేయని వాళ్ళు ముందు ఎవరు లేరు కాబట్టి ఒక ఉన్నాం. మిగిలిన వారు మీరందరూ చేయండి. ముందు ఇంకెవరు ఆరాధన చేయొద్దు. వాళ్ళు అయిన తర్వాత సమయం ఉంటే మిగిలిన వారు ప్రభుని ఆరాధిస్తారు. సండే స్కూల్ టీచర్స్ ఆరాధన చేయండి.